రాజకీయాలు ఎప్పుడు కూడా ఏ క్షణం ఎలా మారతాయో ఎవరికీ అర్థం కాదు. ఉన్నత శిఖరాల నుంచి అధపాతాళానికి పడిపోతారు. కింది నుంచి ఒకేసారి పైకి ఎదుగుతారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం పుణ్యమా అని కాకినాడ జిల్లా రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరిక దాదాపు ఖరారైంది. అయితే తన ఇంటికి పవన్ కళ్యాణ్ వస్తానని చెప్పి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసి ముద్రగడ సీరియస్ గా పవన్ కు లేఖ రాశారు. ఆయనకు బై బై చెప్పేశారు. దీంతో వైసీపీ రంగంలోకి దిగింది. ముద్రగడ పద్మనాభంతో వైసీపీ చర్చలు జరిపింది. మొదటి నుంచి కూడా ముద్రగడ పద్మనాభం తనకు ప్రతిపాడు వద్దు, పిఠాపురం ముద్దు అంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం లేదా ఆయన తనయుడు ముద్రగడ చెల్లారావు లేదా ఆయన కోడలు సిరికి టికెట్ ఇచ్చేందుకు సీరియస్ గా వైసీపీ పరిశీలిస్తోంది. కానీ అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది. పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండం దొరబాబుకు ముఖ్యమంత్రి జగన్ టికెట్ లేదని చెప్పేశారు. ఆయన స్థానంలో కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీతను ఇన్ఛార్జిగా నియమించారు. ఆమె నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇక టికెట్ తనదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతలో ముద్రగడ అడ్డుపడ్డారు. సీను మారిపోయింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిఠాపురం ఇన్ఛార్జి కాకినాడ ఎంపీ గీతకు కబురు వచ్చింది. అంటే ఆమెను దాదాపుగా ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించినట్లే. పోనీ ఎంపీ కదా అనుకుంటే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే చలమల శెట్టి సునీల్ను ప్రకటించేశారు. దీంతో కాకినాడ సిట్టింగ్ ఎంపీ గీతకు అటు ఎంపీ సీటు, ఇటు పిఠాపురం ఇన్ఛార్జి ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా పోయింది. అందుకే చెబుతారు, రాజకీయాల్లో ఎప్పుడు అదృష్టం వర్తిస్తుందో, ఎప్పుడు దురదృష్టం వెంటాడుతుందోనని. గీతకు అదే పరిస్థితి నెలకొంది.